హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంజనీరింగ్లో ఈసీఈ ట్రిపుల్ సిఎస్సి చదువుతున్నారా? ఎస్పెషల్లీ మీరు థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వల్ల అయితే మీ అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో నా బీటెక్ అయిపోతుంది, నేను ఏం చేయాలి, నెక్స్ట్ నా కెరీర్ ఏంటి, సో నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటే నా 10 years అవర్ ఫ్యూచర్ బాగుంటుంది. ఆల్ దీస్ డౌట్స్ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. సో మై నేమ్ ఇస్ ఝాన్సీ, ఐఎమ్ డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్. బేసికల్లీ నేను ఈ వీడియోలో VLSI గురించి చెప్పబోతున్నాను. సో VLSI సెక్టార్ ఈజ్ నౌ బూమింగ్. ఎందుకు అంటే మనం యూజ్ చేస్తున్న ప్రతి థింగ్ VLSI తోనే ముడిపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫోన్ చూసుకున్నా, ల్యాప్టాప్ చూసుకున్నా, మీ సరౌండింగ్స్ లో ఉన్న వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏ ఎలక్ట్రానిక్ డివైస్ చూసుకున్నా VLSI అనేది ఇంటిగ్రేటెడ్. సో ఎలా అంటే ఈ వీడియోలో మనం VLSI అంటే ఏంటి, VLSI చదవడం వల్ల ఏం యూజెస్ ఉన్నాయి, సో VLSI ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఆల్ దీస్ థింగ్స్ వి విల్ కవర్ అప్. VLSI అంటే బేసికల్ గా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఒక 1000 ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని, ఒక మిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని బేసికల్ గా ముందు ఒక చిన్న పీసీబీలో ఒక 10 to 15 ట్రాన్సిస్టర్స్ ని అయితే మనం ఇంటిగ్రేట్ చేయగలం. కానీ నవేడేస్ మనం యూజ్ చేస్తున్న ప్రాసెసర్స్ అనేవి అన్ని హై క్వాలిటీ. మీరు చూస్తుంటే గేమింగ్ ఫోన్స్ ఇప్పుడు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, లో పవర్ కన్సంప్షన్ తీసుకుంటున్నాయి. ఎలా ఆ ప్రాసెసర్ ని డిజైన్ చేస్తారు, ఎన్నో ట్రాన్సిస్టర్స్ ని, ఎన్నో బిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని ఒక చిప్ లో పెడతారు. సో ఆ టెక్నాలజీయే మనకి VLSI టెక్నాలజీ. వెరీ సింపుల్ గా మన భాషలో చెప్పాలి అంటే ఒక లక్షల మంది వర్కర్స్ ని ఒక వర్క్ ప్లేస్ లో పెట్టి ఒక వర్క్ చేపించడం లాంటి విషయం. ఈ ప్రాసెసర్ కి ఈ VLSI డిజైన్ అనేది ఒక బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది. లైక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఆర్ A14, A16 ఇన్ యాపిల్, ఆల్ దీస్ థింగ్స్. సో నాకు VLSI అంటే అర్థమైంది, కానీ ఇది నేను ఎందుకు కెరీర్ గా తీసుకోవాలి, ఇది నేను ఎందుకు నేర్చుకోవాలి అనేది మీ డౌట్ అయితే, ఇండియాలో నౌ బూమింగ్ ఇట్ ఈస్ VLSI. ఎందుకంటే ఇండియా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ 76,000 crores. सेमीकंडक्टर का कंप्लीट इकोसिस्टम डेवलप हो सके 76,000 करोड़ रुपीस यानी रफली $10 billion इन्वेस्टमेंट का आज अनुमोदन हुआ है. ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే ఇండియాలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ డిజైన్ చేయాలని చెప్పి ఈ VLSI మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇండియా గవర్నమెంటే కాకుండా TSMC, AMD అండ్ ఇంటెల్ ఇవన్నీ కూడా R&D రీసెర్చ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెషర్స్ కి మంచి జాబ్స్ ఉన్నాయి. డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్, లేఅవుట్ ఇంజనీర్ ఇలాంటి జాబ్స్ కూడా ఫ్రెషర్స్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ప్యాకేజెస్, ఇట్స్ వెరీ డీసెంట్. ఇంకో బోనస్ పాయింట్ చెప్తాను, మన ఇండియాలోనే కాకుండా VLSI నేర్చుకుంటే అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ. ఎలా అంటే ఎస్పెషల్లీ ఇన్ జర్మనీ, తైవాన్, ఆల్ దీస్ కంట్రీస్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ హ్యూజ్. స్కిల్ ఉంటే స్కోప్ అనేది చాలా ఎక్కువ. లైక్ వైజ్ ఇఫ్ యూ హావ్ కమింగ్ టు ద IIT హైదరాబాద్, ఇస్రో, ఈ వీటిల్లో కూడా ల్యాబ్ రీసెర్చ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి చూస్తున్నాయి. సో మీరు VLSI అంటే నేనేదో 3-1 లో నేర్చుకున్నాను, 4-1 లో నేర్చుకున్నాను, నాకు అదొక సబ్జెక్ట్ వచ్చింది, ఒక 4 credits ఉన్నాయి అంతే అనుకుంటే సో అది కాదు VLSI. సో VLSI is just not only a subject, it is a powerful future. So రానున్న 10 years లో IoT, 5G, 6G all these things కి VLSI అనేది ఒక బేసిక్. నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. సో VLSI is not a boring circuits, it's a futuristic field. సో మీరు VLSI లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే కమెంట్ ఇట్ డౌన్.